వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. ఈరోజు కర్నూలు జిల్లాలో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని యాదవ కులస్తులు జిల్లా పరిషత్తులో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని యాదవులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని యాదవ కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కార్యక్రమంలో వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజుకు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి ఇవ్వాలని వారందరూ కోరారు. యాదవులందరూ కూడా అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో వారందరూ మేమంతా కలిసినప్పుడు చెప్పుకోవడం ఏమిటంటే, ఏదో కారణాల వల్ల ఇది బీసీ జిల్లా, ఈ జిల్లా అంటేనే బీసీలలో యాదవులు, బోయలు, కురువలు వీళ్ళందరూ కూడా ఈక్వల్గా ఉన్నటువంటి ఈ కుల జనాభా ఎందుకో తెలియదు కానీ ఒక యాదవులకు మాత్రమే ఏ పదవి కూడా ఇంతవరకు రాలేదన్న ఉద్దేశంతో మా యాదవులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని, తెలుగుదేశం పార్టీ అంటేనే యాదవులకు కింది స్థాయి నుంచి, అంటే పార్టీ 83లో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు అనామకుల్ని కూడా యువకుల్ని కూడా ఏమాత్రం రాజకీయ కుటుంబాలకు సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి స్పీకర్గాను లేకుంటే మంత్రులుగాను ఉప ముఖ్యమంత్రులుగాను చేసినటువంటి పార్టీలో ఈ జిల్లాలో ఎందుకు యాదవులకు అవకాశం రాలేదు అన్నటువంటి ఒక ఆవేదనతో మేమందరం కూడా సమావేశం కావడం జరిగింది. వీరందరూ కూడా సరే మేము ఆ రోజు ఎంపీ కూడా ప్రయత్నం చేసినాము, కానీ అధిష్టానము కులాల పరంగా మేము కుర్వకిస్తామని చెప్పేసి ఆ రోజు కుర్వకి ఇవ్వడం జరిగింది, బోయకి ఎమ్మెల్యేలు ఇవ్వడం జరిగింది. మా యొక్క అధిష్టానం ఉద్దేశం మేరకు మేమందరం కూడా మద్దతు ఇచ్చి అందరినీ గెలిపించాము. మేము అడుగుతున్నది ఏమంటే, ఇప్పుడున్నటువంటి ఒకే ఒక పోస్టు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, ఇవన్నా మనకు కావాలని చెప్పేసి మా సోదరులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మా పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయాలన్న ఉద్దేశంతో మా వాళ్ళందరూ ఏర్పాటు చేశారు. నేను కూడా చెప్తున్నాను, నాకు నమ్మకం ఉంది, నేను నగరాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అట్లాగే టీజీ భరత్ గారు, అతి ముఖ్యంగా టీజీ భరత్ గారు నాకు అంటే యాదవుల్లో నగరాధ్యక్షుడిగా నేను పనిచేసినటువంటి సందర్భంగా నాకు ఖచ్చితంగా ఒక స్థాయిలో కూర్చోబెట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అధిష్టానం కానీ భరత్ గారి అనే దయ వల్ల ఖచ్చితంగా నాకు ఆ పదవి వస్తుందని, అందుకే ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం. మా యాదవ బంధువులారా, పెద్దలారా, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా టైం లేదని చెప్పినారు కాబట్టి శిరస్సు వంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మిత్రుడు నాగరాజు యాదవ్ గారు, నేనంటూ జిల్లాలో ఒక లీడర్గా ఉన్నాను, ప్రతి పార్టీకి సేవ చేసుకుంటూ వస్తున్నాము, కర్నూలు హెడ్ క్వార్టర్లో ఉన్నాము, నాకు ఒక అవకాశం కేడీసీసీ బ్యాంక్ ఇవ్వమని అడగడము చాలా సంతోషము. ఆ శ్రీకృష్ణ భగవాన్ దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా వారి కోరిక మన కోరిక నెరవేరుతుందని ఆశిస్తూ, ప్రియతమ నేతలారా, మీరందరూ వివిధ పదవుల్లో ఉండి వివిధ హోదాల్లో ఉండి చాలా పెద్ద ఉద్యోగాల నుంచి మనల్ని రిటైర్ అయ్యి చాలా గొప్పవారంతా పేరు పేరున ఇక్కడ విచ్చేసినారు. మేధా వర్గము మన పెద్దలు శేషవరన్న, కృష్ణమూర్తన్న ఇందాక చెప్పినారు, ఓంకరన్న, మేము ప్రతి దాంట్లో నైపుణ్యంగా మేము ఉన్నాము, ప్రతి పార్టీకి మేము సేవ చేసినాము. కానీ మా బ్యాడ్లకు ఉభయ కర్నూలు జిల్లాలు మమ్మల్ని యాదవులని గుర్తించలేదని చెప్పినారు. అది ముమ్మాటికి నిజము. ఇప్పుడు ఖచ్చితంగా గుర్తిస్తారు. మీరు ఇదే యూనిటీగా ఏ పార్టీలలో ఉండి మన వారు పిలుపిచ్చినారంటే అందరం హాజరు కావాలి. దయచేసి ఈ విధంగా మనం గట్టిగా ఉంటే ప్రతి ఒక్కరము మన నాగరాజు యాదవ్ గారికి ఖచ్చితంగా కేడీసీసీ బ్యాంక్ వస్తుంది. త్వరలో బైఫర్టికేషన్లో కర్నూలు 1, కర్నూలు 2 కూడా 2 నియోజకవర్గాలు అవుతున్నాయి. కర్నూలులో ఎంపీలు కూడా 2 అవుతున్నాయి. మరి ఓల్డ్ సిటీకి ఒకటి, న్యూ సిటీకి ఒకటి. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళము శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీర్వాదం మన మీద ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఇందాకనే ఇక్కడ పేర్లు చదివిన 16 పేర్లు చదివిన
పక్కన ఒక్కటి కూడా యాదవ్ అని లేదు. ఎందుకు మనలో జెడ్పీటీసీ మెంబర్లు అవుతున్నారు, కార్పొరేటర్లు అవుతున్నారు, ప్రతి గ్రామంలో సర్పంచ్ అవుతున్నారు, అక్కడికే ఆగిపోతున్నాము. దయచేసి ఇప్పుడన్నా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో వారి ఆశీర్వాదంతో, వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో, మరి ముఖ్యంగా ఇక్కడ మన రాయలసీమ టైగర్ టీజీ వెంకటేశ్వర వాళ్ళ అబ్బాయి మంత్రి టీజీ భరత్ సార్ ఆశీర్వాదంతో మన యాదవులకు ఇప్పుడైనా గుర్తించి ఉన్నతమైన పదవులు ఖచ్చితంగా మనం అలంకరించాలని కోరుకుంటూ మీ అందరి దీవెనలు, మరి ముఖ్యంగా మన రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ సార్ ఆశీర్వాదంతో మన నాగరాజ యాదవ్ గారికి ఖచ్చితంగా కేడీసీసీ బ్యాంకు ఖచ్చితంగా రావాలి.